'ఎన్టీఆర్ నీల్' సినిమా మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. దానికోసం అసలు లోపల ఏం నడుస్తుందన్న క్యూరియాసిటీ మనందరి లోపలుంది. నాకు దెలిసిన కొన్ని విషయాలు చాలా జెన్యూన్‌గా మీతోని షేర్ జేసుకోనికనే ఈ వీడియో జేస్తున్నా. ఒకవేళ మీరెవరైనా సబ్స్క్రైబ్ జేసుకోకపోతే జేసుకోండి. ఇది మన ఛానల్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అసలు 'ప్రశాంత్ నీల్' సార్ మీద ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకున్నాయి? 'కేజీఎఫ్ 2 అండ్ 'సలార్' ఆయన తీసిన ఈ సినిమాల పద్ధతి అట్లుంది. అన్ని బ్లాక్ బస్టర్సే. అట్లాంటి నీల్ సార్ ఇప్పుడు 'ఎన్టీఆర్' సార్‌తోని చేస్తున్నానంగానే ఆబ్వియస్‌లీ మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెరిగిపోతాయి. అండ్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి టీమ్ అంతా రీచ్ గావాలి. అప్పుడే అది బ్లాక్ బస్టర్ అయితది. చానా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. జర ఓపికతోని వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తది. 'ఎన్టీఆర్' సార్ వార్ 2లో బిజీ ఉండు అన్న కథ మనందరికీ తెలుసు. కానీ తెలవని విషయం ఏందంటే ఈ జనవరి 17థ్ నుంచి 'ఎన్టీఆర్ నీల్' సినిమా స్టార్ట్ అయితదని. ఈ సినిమా టైటిల్ 'డ్రాగనే' అన్న బజ్ ఉంది గానీ అఫీషియల్‌గా అయితే అసలు ఏ న్యూస్ రాలే. ప్రశాంత్ నీల్ సార్ అయితే ఆల్రెడీ చెప్పిండుకి ఇది మైథలాజికల్ సినిమా గాదు. ఇదొక పీరియడ్ డ్రామా అని. బజ్ ఏముందంటే ఇదొక డ్రగ్ మాఫియా పీరియడ్ ఫిల్మ్ అని. చానా పెద్ద స్కేల్‌ల స్టోరీ ఉంటది. చానా కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఈ కథల అని. కానీ ఒక పెద్ద క్వెషన్ ఏందంటే ఇది ఎన్ని పార్ట్‌ల సినిమా అని. ఎన్ని పార్ట్‌లన్న సంగతి పక్కన పెడితే ప్రశాంత్ నీల్ సార్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులే చేస్తుండంట. ఎందుకంటే సినిమాలో అంత వర్క్ ఉందంట. అండ్ మాసివ్ సెట్స్‌లో ఈ సినిమాని షూట్ చేస్తున్నారంట. మైత్రి వాళ్ళు గూడా ఈ సెట్స్ కోసం చాలా ఇన్వెస్ట్ జేసినారంట. ఇంకా కాస్ట్ గురించి మాట్లాడితే చాలా మంది ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఉన్నారంట. 'రుక్మిణి వసంత్' మ్యామే హీరోయిన్ అని కన్ఫర్మ్ అయింది. లుక్ టెస్ట్ గూడా అయిపోయిందంట. టొవినో థామస్ సార్ అండ్ బిజ్జు మీనన్ సార్ వీళ్ళు గూడా సినిమాలో ఉన్నారంట. వాళ్ళ లుక్ టెస్ట్ గూడా కంప్లీట్ అయిపోయి రెడీ ఉన్నారంట. ఫస్ట్ షెడ్యూల్ మ్యాంగ్లూర్‌ల జాన్ 17థ్ నుంచి స్టార్ట్ అయితదంట. తర్వాత శ్రీలంక, మెక్సికో అండ్ యూక్రెయిన్‌లో గూడా షూట్ జేస్తారంట. 7 మంత్స్‌లో ఈ సినిమా షూట్ అయిపోతదంట. ఎన్టీఆర్ సార్ ఆల్మోస్ట్ 100 డేస్ డేట్స్ ఇచ్చిండంట. అట్ ఎనీ కాస్ట్ 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ని ప్లాన్ జేస్తున్నారంట. ఇంకా సరిగ్గా సంవత్సరం ఉంది థియేటర్‌లన్నీ తగలబెట్టనికి. నేనైతే ఆ వైబ్ కోసం అట్లా వెయిట్ జేస్తున్నా. మళ్ళా మీ కథేంది? నేను జెప్పిందిని మీకు మజా వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది మన ఛానల్. మనం సినిమాల కోసం మాట్లాడుకోనికి మాత్రమే.